సో కనక మహాలక్ష్మినే ఉన్నారు. షీ ఇస్ అనదర్ దెన్ యుక్త. హాయ్ యుక్త, హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను యుక్త. వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ మార్నింగ్. ఏం నవ్ ఇట్ 6:30. వర్క్ ఉంటుంది కదా. యా. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సీరియల్లో అందరు ఆర్టిస్టుల కంటే మీరే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా. హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంది. సీరియల్ అంటేనే అలా. అది కూడా కనకం క్యారెక్టర్ అంటే అన్నిటి అటు కూడా వెళ్ళి అదే పని చేస్తుంది, ఇటు కూడా అదే ఉంటుంది, అన్నిటి అదే ఉంటుంది. ఓకే. కనకం ఉంటుంది. కనక మహాలక్ష్మి నిజంగానే చాలా బాగున్నారు యుక్త మీరు, క్యూట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ తెలుగు సీరియల్ సెకండ్ సీరియల్ కదా, వైదేహి పరిణయం కూడా హీరోయిన్. అవును, అందులో వైదేహి, అవును. ఎందులో అయినా క్యారెక్టర్ నేమ్ మీదే, మెయిన్ లీడ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఆ సీరియల్ కూడా బాగానే హిట్ అయింది అండ్ చాలా ఆడియన్స్ ప్రేమించారు. ఈ సీరియల్ కూడా వీఆర్ ఇన్ ద #1 పొజిషన్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. సో ఆడియన్స్ నన్ను అంత ప్రేమ చూపిస్తున్నారంటే ఐ లవ్ యూ. రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్గా నువ్వు బెంగళూరు నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడికి. సో కన్నడ సీరియల్స్ వర్క్ చేశారా మీరు? యాక్చువల్లీ లేదు, బట్ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. బట్ అదేమో కన్నడ నాకు ఎందుకు కుదరట్లేదు. కన్నడ అమ్మాయి కన్నడ కుదరట్లేదా? తెలుగులో మాత్రం లీడ్ రోల్స్ చేసేస్తున్నారు. మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తమిళ్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తెలుగు, విచ్ ఇస్ వైదేహి పరిణయం. సో తర్వాత ఇది కలవరి కొడలు కనక మహాలక్ష్మి. మీరు ఇంత కష్టపడి సీరియల్ నేమ్ మొత్తం చెప్పొద్దు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐ అండర్స్టూడ్. సో యుక్త, మీరు కంప్లీట్ గా బెంగళూరా కన్నడనా? ప్రాపర్ చిక్మంగళూరు నాది. వావ్, సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. యా. Yes, very హాలిడే beautiful స్పాట్ place. కదా అది. అవును, టూరిస్ట్ ప్లేస్. వెదర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆ వెదర్ లో పెరిగారా మీరు? సూపర్ వెదర్ కదా. చిన్నప్పటి నుంచి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు. డెఫినెట్లీ. సో నేచర్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటారు అండ్ చాలా తక్కువ కోపంతో ఉంటారు అంటారు. మరి మీరు ఎలా ఉంటారు? యాక్చువల్లీ నేచర్ అంటే ఆబ్వియస్లీ తక్కువ కోపం ఉంటుంది, కానీ కోపం తక్కువ ఉంటుంది. బట్ అది ట్రిగర్ అయితే నేచర్ కింద కోపం పడేవారు ఎవరు ఉండరు. సో ఇది పోల్చుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. కంగారు పడద్దు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. అండి. ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ అంటే ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ మెయిన్ లీడ్ అంతా కన్నడ ఆర్టిస్టులే చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా తెలుగు వచ్చి మొత్తం మేమే ఆక్యుపై చేసామని చెప్పేసి? అవును, యాక్చువల్లీ నా స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఏంటి అందరూ కన్నడ వరే, కొంచెం మంది ఈవెంట్లో అన్ని కలిసినప్పుడు తెలుస్తుంది కదా. సో అప్పుడు అనుకునేవారు నేను. సో అప్పుడు మేబీ అక్కడ నాకు ఎలా ఫేట్లో ఇక్కడే వచ్చి వర్క్ చేయాలి అని రాసిందో అందరికీ కొంతమందికి ఉంటుంది కదా, సమ్ కర్మాస్ టు ఫుల్ఫిల్ చేయడానికి ఏదో రుణం పడి ఉంటుంది. రైట్. కాకపోతే ఏంటంటే కన్నడ ఆర్టిస్టులు మాక్సిమం కన్నడలో కూడా వర్క్ చేసి ఇక్కడికి వస్తారు. అదర్వైజ్ వేరే వేరే ప్లేసెస్ లో కూడా వర్క్ చేస్తారు. కానీ మీరు డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీకే వచ్చారు. దట్ 2 సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్, అది కూడా జీ తెలుగు. అది కూడా టైటిల్ నేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదేదో లక్ కుదిరింది, బ్లెస్ ఉండాలి అంటారు కదా, లక్ ఉండాలి అంటారు కదా దేనికైనా. మేబీ నా లక్ అలా ఉంది అనుకుంటా. యూజువల్లీ కన్నడ చేసి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ కి యూజువల్లీ అలా జరుగుతుంది. బట్ నా విషయంలో డైరెక్ట్ వేరే లాంగ్వేజ్ ఒక స్టెప్ ఎక్స్ట్రా, ఐ మీన్ తొందరగానే ఎక్కాను అని చెప్పొచ్చు నేను. తెలుగు పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడతారా? చాలా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ గెటప్ లో మీరు బయటకు వెళ్ళరు కదా, బయటకు వెళ్ళినప్పుడు కంప్లీట్ గా వేరే గెటప్ ఉంటుంది కదా, అప్పుడు ఎలా మిమ్మల్ని? యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ లో నేను అంత బయటికి వెళ్ళేదాన్ని కాదు. షూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం వేరే టైంలో ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ లో స్పెండ్ చేయడానికి కాదు నేను. బట్ ఇప్పుడు తర్వాత తెలిసింది అది కన్నడలో కూడా డబ్ అయింది వైదేహి పరిణయం. సో అప్పుడు అక్కడ కొంచెం బయట తిరిగేవాడు కదా నేను. అప్పుడు ఈవెన్ నా గెటప్ మారినా కూడా, హెయిర్ స్టైల్ మారినా కూడా
ఈ మోల్ చూసి నన్ను గుర్తుపెట్టి మీరు వైదేహి కదా అని మీ గుర్తుపెట్టారు. ఇక్కడ వైదేహి పరిణయం సెట్ లో ప్రతి ఒక్కరికి ఒక బ్యూటీ స్పాట్ మాత్రం ఉంది. ఒకళ్ళకేమో ఇక్కడ, ఒకళ్ళకేమో ఇక్కడ. అండ్ ఇక్కడ మీ కో ఆర్టిస్ట్లను చూసుకుంటే కూడా, అంటే మీ వదిన క్యారెక్టర్ చేసిన, అంటే మీ అత్త క్యారెక్టర్ చేసిన వాళ్ళు, మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూస్తే మొత్తం అంతా కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు. అఫ్ కోర్స్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా మిక్సింగ్ ఉన్నారు కదా. సో మీకు కోఆర్డినేషన్ ఎక్కువ ఎవరితో ఉంటుంది? ఆ, నా కెరియర్ వర్క్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఒక్క ప్రాజెక్ట్లే నేను కొంచెం ఫ్యామిలీగా ఫీల్ అయ్యి కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇలా ఉన్నాను. ఇంతకు ముందు ప్రాజెక్ట్ వరకు కూడా నేను చాలా రిజర్వ్డ్గా అండ్ వర్క్ ఏముందో అది మాత్రమే చేసుకుని, ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడి మళ్ళీ వచ్చేదాన్ని, ఇలా ఉండేదాన్ని నేను. బట్ ఈ ప్రాజెక్ట్లో మన ఆర్టిస్ట్ అందరూ చాలా బాగున్నాము, ఫ్రెండ్లీ, లైక్ ఫ్యామిలీ. ఎస్, అదొక ఫ్యామిలీ ఫీల్ ఇచ్చింది. దానికోసం నాకే తెలియకుండా నేను ఇప్పుడు నా ఫ్యామిలీతో, నా కజిన్స్తో ఎలా ఉంటానో అలా కలిసిపోయాను. అండ్ నాకు ఎక్కువ అంటే ఆర్తి అక్క చాలా అంటే క్లోజా? క్లోజ్. వారి ఫ్యామిలీని అందరూ వదిలేసి, కూతుర్ని వదిలేసి ఇక్కడ వస్తారు కదా. సో నేను వారి కూతురు ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తాను, వారు నా అమ్మ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తారు. వావ్. సో వీఆర్ లైక్ దట్. సో మీరంటే టోటల్ గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు, తెలుగులో మాత్రం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా కన్నడలో ప్రాజెక్ట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని? యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు, కానీ అది ఏమో కుదరట్లేదు. ఒక్కటి ఏదైనా ప్రాబ్లమ్ లైక్ అన్నీ కలిసి రావాలి కదా, డేట్ ప్రతి ఒక్కటి కూడా. సో అది ఏమో కుదరట్లేదు. నాకు అది చాలా నిగూఢంగా ఉంది ఈ విషయంలో. మరి ఇదేంటి తమిళ్, మలయాళం వీటిల్లో? తమిళ్ మళ్ళీ నేను ఇక్కడ తమిళ్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత. సో నెక్స్ట్ తెలుగుకే వచ్చాను కదా, ఇక్కడ తెలుగు ఆడియన్స్ నన్ను వేరే ప్లేస్ కి వెళ్ళడానికి వదలట్లేదు, చాలా అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు మీరు? ఒకటే చేస్తున్నాను. ఒకటే చేస్తున్నారు. సో 15 days చేసినా 15 days గ్యాప్ ఉంటుంది కదా, మరి ఆ గ్యాప్ లో ఏం చేస్తారు? ఇప్పుడు కన్నడ ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు డేట్స్లో నాకు తెలిసినట్టు. అండ్ తమిళ్లో ఎలా అవుతుంది, 1 to 15 or 16 to 30 కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది. సో మేబీ ఇన్ మలయాళం ఆల్సో నేను అలాగే విన్నాను. అందుకే ఇక్కడ వీక్ బై వీక్ ఉంటుంది కదా. సో ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది షూట్స్ మనకి తెలుగులో. సో ఇలా ఉంటుంది కాబట్టి వేరే లాంగ్వేజ్లో ట్రై చేయడానికి అంటే డేట్స్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో అది చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అని. ఓకే. అయితే ఇక్కడ జనరల్గా మీకు ఎప్పుడైనా కొంచెం కాంపిటీషన్గా కానీ, అంటే యాక్టర్స్తో కానీ, కో ఆర్టిస్టులతో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా? లైక్ అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండి కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయేసరికి ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా ఫేస్ అయ్యాయా? అలా మీరు చెప్పిన పాయింట్ లాగా ఎప్పుడు నేను ఎక్కడ కూడా అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ ఎలా ఉందంటే ఎక్కడైనా వెళ్ళినా సో ఐ విల్ బి ద ప్యాంపర్ కిడ్ అక్కడ. అండ్ ఐ బిలీవ్ ఇన్ మీ. నేను నన్ను ఎవరితో కంపేర్ చేయను, నేను నాతో ఫైట్ చేస్తాను. నాతో కంపేర్ చేసుకోండి, ఐ వాంట్ టు బి బెటర్ కదా. సో ఆ థాట్లో నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. సో వారికైనా బెటర్, సో నాకైనా నన్ను నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఇంకా బెటర్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తాను. ఓన్లీ సీరియల్స్ ఏనా, మూవీస్ కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? డెఫినెట్లీ మూవీస్, తెలుగు ఒక మూవీ కూడా చేశాను, సాఫ్ట్ వైదేహి పరిణయం. ఏ మూవీ? నెక్స్ట్ రివీల్ అవుతుంది. అంటే ఇప్పుడు రివీల్ చేయరా? అంటే ఇది ఇంకా కొంచెం ప్రాసెస్ చాలా ఉంది, కొంచెం టైం పడుతుంది. అందుకే ఆ టైంకి రివీల్ చేస్తే బాగుంటుంది కదా. బట్ ఎనీవే ఐ వాజ్ ఇంటూ మూవీ ఆల్సో. ఓకే. సో అందులో మూవీలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? ముస్లిం క్యారెక్టర్. లైక్ అంటే హీరోయిన్ గానేనా మూవీలో కూడా? అక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద హీరోయిన్.